వెల్కమ్ టు ఎస్ఐ న్యూస్. సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని కూచిపూడి గ్రామంలో నిర్మిస్తున్న స్వయంభూ మారుతి కోదండరామాలయం మరియు లక్ష్మీ నరసింహస్వామి ఆలయాల్లో ఈరోజు మహాసుదర్శన యాగం నిర్వహించబడింది. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ లక్ష్మీ నరసింహాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఈ యాగంలో కూచిపూడి ఆలయ నిర్వాహకులు కందికొండ సాయిబాబాతో పాటు వేద పండితులు వంగీపురం పవన్ కుమార్లు పాల్గొన్నారు. కూచిపూడి గ్రామంలో వెలిసిన హనుమాన్ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహమూర్తులను దర్శించుకున్న వారి కోరికలు తీరుతాయని, అలాగే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని యాదాద్రి ఆలయ ప్రధాన అర్చకులు లక్ష్మీ నరసింహాచార్యులు పేర్కొన్నారు. యాగంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. ఇప్పుడు సుదర్శన శ్రీ పుండరీకాక్షాయ నమః. షోడశోపచార పూజాంచ కృత్వా ओम नमो भगवते नारायणाय अध्यविदं ग्रहाण ओम नमो भगवते नारायणाय अध्यविदं ग्रहाण स्वाहा भगवते नारायणाय अध्यविदं ग्रहाण स्वाहा नमो भगवते नारायणाय ओम आनंदं ग्रहाण स्वाहा शानंदं शुद्धाचमनीं ग्रहाण स्वाहा भगवते नारायणाय ఇంకా బాబు కొద్దిగా అటు పాఠంగా పెట్టుకోకపోవడం నిజంగా మన దౌర్భాగ్యం. అది కనుక నేర్పించినట్టయితే ఈ వెస్టర్న్ కల్చర్ మనకి రాదు. రాకుండా ఉంటేనే భారతీయ జీవన వికాసం ప్రపంచ దేశాలకి తలమానికంగా ఉంది. వాళ్ళందరేమో భారతీయ తత్వాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు. మనమేమో మన నైతిక ధర్మాన్ని మనం మర్చిపోతున్నాం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. లోకంలో ఎవరు పెళ్లి చేసుకున్నా సీతారాముల్లాగా చక్కగా ఉండండి అంటారు. అట్లాంటి లోకోత్తరమైనటువంటి ఆదర్శ జీవితం ఈనాడు యువకులు యువతులు విలువలు, కుటుంబ ధర్మాలు, పెద్ద కొడుకు ఏ ధర్మంగా ఉండాలి, రెండో కొడుకు ఎలా ఉండాలి, సమాజంతో ఎలా ఉండాలి, మనము మానవ జన్మ ఎత్తిన తర్వాత మానవునిగా విద్యుక్త ధర్మాలను ఎలా పాటించి మహనీయ తత్వాన్ని అలవాటు చేసుకోవాలి అని తాను ఆచరించి యద్యదా జరతి శ్రేష్ఠ తత్తదేవేతరోజన. మంచి వాళ్ళందరూ కూడా చెప్పింది మాత్రమే చేస్తారు, చేసింది మాత్రమే చెప్తారు. అంతేకాక ఈ ఎన్నికల వాగ్దానంలాగా చేసి మర్చిపోవడం కాదు. ఏది చెప్తామో దాన్ని ఆచరించాలి, ఏది ఆచరిస్తామో దాన్ని మాత్రమే మనం చెప్పాలి. చేత ఒకటి అచేతన ఒకటి ఉండకూడదు. అలా తాను ఉత్తమ జీవనాన్ని గడిపి మనకు ఆదర్శ పురుషుడైనటువంటి వాడు రాముడు. ఊహకే అతీతమైనటువంటి బలశాలి ఆంజనేయ స్వామి సూర్యలోకంలోకి వెళ్ళాడు. ఆ సూర్యుడిని ప్రధానం కాబట్టి ఆ సూర్య బింబాన్ని లోపలికి తీసుకుంటుంటే కూడా మన పిల్లవాడు మన దగ్గరకు వచ్చి మన ప్లేట్లో ఉన్నటువంటి అన్నాన్ని తీసుకుని తింటుంటే మనకి సంతోషంగా ఉంటుంది కదా. అలాగనే కానీ వీరు బంధువుల్ని అందరూ వస్తారు.
ఫలానా గొప్పవాడికి ఫలానా గొప్పవాళ్ళందరూ మేము కూడా గొప్పవాళ్ళని చెప్పుకోవడానికి మేము ఆయన దగ్గర బంధువులు. నేను చిన్న ఆయన వాయుదేవుడు వచ్చాడు, పెద్దనాయన ఇంకోడు వచ్చాడు. ఇట్లా ఇందిరా దక్కడికి పోయి నా కొడుకుని వాయు సంగుడు అన్నారు కదా, వాయువులో వచ్చి ఫలం వచ్చింది కాబట్టి ఆంజనేయ స్వామి నా కొడుకే నాకే పేటెంట్ హక్కులు ఉన్నాయి అని చెప్పి ఆయన మరి కొంచెం అతిశయం చేసి గాలిని స్తంభింపజేస్తే మరి ఇది నిషిద్ధం కదా. ప్రపంచం అంతా కూడా వాయుతోనే ప్రతి మానవుడు బతుకుతాడు. అట్లాంటి వాయు స్తంభన జరగగానే ప్రపంచం అంతా కూడా అల్లకల్లోలమైపోతుంటే దేవతలకు రాజు అయినటువంటి ఇంద్రుడు ఏం చేశాడు, ఈ ఆంజనేయ స్వామి దవడ పైన వజ్రాయుధంతో కొంచెం తాకాడు. కొట్టడానికి అంత ధైర్యం ఏం లేదు ఆయన కూడా. కొంచెం తాకించితే ఇట్లా ఉప్పుగా ఉన్నటువంటి బుగ్గని ఇట్లా కొంచెం లోపలికి పోతితే సూర్యబింబం బయటకు వచ్చేసి దానితో వజ్రాయుధ కదా, దాన్ని గౌరవించాలి కాబట్టి ఆంజనేయ స్వామి దవడ అనేటువంటిది కొంచెం లోపలికి పోయింది. అందుకోసమనే హనుమంతుడికి వక్రం నోరేదైతే ఉందో దవడ లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది, ముందుకు సాగి వస్తుంది. అప్పుడు అంతకుముందు ఆంజనేయ స్వామి చాలా అందంగా ఉండేవాడు, చాలా అందమైన పురుషుడు, దేవతా స్వరూపుడు అయినటువంటి వాడు. వజ్రాయుధాన్ని గౌరవించాలి కదా. మానవులకి శరీర అందం కాదు, ఆత్మ సౌందర్యం కూడా చాలా అవసరమే. అదే నిజమైన అందము అని అనుకున్నాడు. అదే రామానుజాయ నమః. రామభక్త ఆంజనేయ స్వామి వారికి కూచిపూడిలో స్వర్గారోహణ చేసుకుంటూ తన భక్తిని ఈ గ్రామంలో వదిలి వెళ్ళాడని ఒక ఐతిహ్యం. ఎందుకంటే అలా చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ ఊరిలో ఉండబడే ప్రతి ఒక్క పౌరుడు కూడా రామభక్తుడైన ఆంజనేయ స్వామి భక్తులే. అట్లాంటి అందరూ కలిసి రాముడికి ఒక మంచి ఆలయం కట్టాలి అనేటువంటి దీక్ష తీసుకొని సంకల్పానికి వికల్పం లేకుండా 7 మందిరాలను ఈ గ్రామంలో లక్ష్మీ నృసింహాలయము, రామాలయము, ఆంజనేయ స్వామివారి ఆలయము, ఇలాగా 7 దేవాలయాలను నిర్మాణం చేయడం చాలా గొప్పనైనటువంటి విశేషం. ఇది నభూతో న భవిష్యమైనటువంటి సందర్భం. ఈ ఆలయంలో ఉండబడేటువంటి విశిష్టత ఏంటంటే ఇక్కడ ఆంజనేయ స్వామి వారు సంపూర్ణ మానవాకారంగానే ఉన్నారు. మానవాకారంగా ఉన్న తర్వాత ఆయన చక్కగా రామాయణాన్ని పారాయణం చేస్తూ భక్తులకి చాలామందికి దర్శనం ఇచ్చారు. అలాంటి రూపాన్నే ఇక్కడ స్థాపన చేయడం జరిగింది. ఆ స్వామికి సింధూరం అంటే చాలా ఇష్టం. ఒకసారి అడిగాడు ఆంజనేయ స్వామి, అమ్మ రాముడు నీకెందుకు వశీకరమయ్యాడు సీతమ్మ అని అంటే, నా మొదట నుదుట కుంకుమ ధరించాను కాబట్టి, సింధూరం ధరించాను కాబట్టి రాముడు నాకు వశీకరమై ఉన్నాడు అని సీతమ్మవారు చెప్పింది. ఓహో, ముఖం మీద పెట్టుకుంటేనే ఎంత ప్రేమ ఉంటే ఒళ్ళంతా రాసుకుంటే రాముడికి నాకు ఎంత ప్రేమ ఉండాలి అని స్వామి భావించి ఒళ్ళంతా సింధూరం ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా రాసుకుంటూనే ఉన్నాడు. అనగా క్షణక్షణం రోమ కూపం కూడా రామనామంతో నింపి నిబిడీకృతం చేసుకున్నటువంటి త్రిమూర్త్యాత్మక స్వరూపుడు, సకల దేవతా స్వరూపుడు ఆంజనేయ స్వామి. అలాంటి ఆంజనేయ స్వామికి మందిరం నిర్మాణం చేయాలని ఇక్కడ సాయిబాబా గారు, ఇలాగా గ్రామస్తులు అందరూ కూడా నిర్ణయించుకున్నారు. కార్యసాధన జరుగుతుంది. ఈ సింధూరాన్ని ఎవరైతే ఇక్కడ ఆంజనేయ స్వామికి రాసిన సింధూరాన్ని ఎవరైతే నుదుటను ధరిస్తారో వాళ్ళందరికీ కూడా భూత ప్రేత పిశాచ బాధలు తొలగిపోతాయి, సకల కష్టాలు తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ ఆలయ శంకుస్థాపనకి ఒక మంచి కొబ్బరికాయని రామమంత్రంతోనూ నృసింహమంత్రంతోనూ అభిమంత్రించి ఇస్తే ఆ కొబ్బరికాయ కొడితే దాంట్లో ఆంజనేయ స్వామి, రాముల వారు, లక్ష్మీనరసింహస్వామి వారు ఆ చిన్ని కొబ్బరి చిప్పలో మిడిపోయేంతటి సూక్ష్మ రూపంలో దర్శనమిచ్చారు. ఇలా 1, 2 అని చెప్పడానికి వీల్లేదు. ఎన్నెన్నో లీలలు, ఎన్నెన్నో దైవ ఘటనలు ఈ క్షేత్రంలో